రైట్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపునకు సంబంధించి పాకిస్తాన్ వైపు నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. పాకిస్తాన్ మంత్రి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ వైపు నుంచి మేము సుముఖంగా ఉన్నామనేటువంటి ఒక మాట, కానీ భారత్ దాడులు ఆపితే మేము ఆపుతామనేటువంటి ఒక మాట చెప్తుంది. కానీ భారత్ చెప్తున్నటువంటి దానికి సంబంధించి రైట్ టు రెస్పాండ్, అదేవిధంగా మేము స్పందిస్తున్నాం తప్ప ఎక్కడా కూడా మేము దాడులు చేయట్లే, పాకిస్తాన్ దాడులు చేసిన తర్వాత మాత్రమే మేము దాడి చేసామనేటువంటి మాట కూడా చెప్తుంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. కానీ ఏప్రిల్ 7వ తారీఖు మే 7వ తారీఖు జరిగినటువంటి ఒక దాడిలో మాత్రం జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్ర నేతలు అగ్రనేతలు ఇద్దరు చనిపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే తాటిశెట్టి పశుపతి గారు, అనలిస్ట్, మరిరువురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తేనండి. పాకిస్తాన్ వైపు నుంచి తొలి అడుగైతే పడింది. సో పాకిస్తాన్ అమెరికా మధ్యవర్తిత్వాన్ని కూడా కోరుతోంది. ఏంటి, ఎలా ఉండబోతున్నాయంటారు పరిణామాలు? దీనికి సంబంధించి కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు? కానీ ఎటు చూసినా కానీ భారత పౌరుల భద్రతే మాకు ముఖ్యం అనేటువంటి ఒక మాట చెప్పకనే చెప్పింది. జయశంకర్ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా, మేము ఇప్పుడు శాంతి స్థాపనలోనే ఉన్నాము, లేకపోతే శాంతి మార్గంలోనే మేము ఉన్నాము అనేటువంటి ఒక మాట చెప్పకనే ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇది ఒక గందరగోళమా, ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి, ఎప్పుడో కొలిక్కి వస్తుంది అనేటువంటి రకరకాల ప్రశ్నలు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, భారతదేశము సనాతనంగా కూడా భారత రామాయణాల్లో ఉండేటువంటి శాంతి, ఇతరులకు సహాయపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి దేశం ఇది. ఎవరిని కూడా ఎప్పుడు కూడా అనవసరంగా, ఎక్కడైతే రాక్షసత్వం అక్రమ పాలన పెరిగిందో అక్కడనే వ్యతిరేకత అనేటువంటిది మనము భారత రాజకీయాల్లోనూ చూస్తున్నాం, ఇవల్ల భారతంలో కూడా చూసాం. ఇప్పుడు ఎక్కడొచ్చింది సమస్య మనకు? గత నెల 22వ తేదీ నాడు 26 కుటుంబాలకు సంబంధించినటువంటి పురుషులను దారుణంగా హత్య చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు, వాళ్ళ పిల్లల ముందు దారుణంగా హత్య చేసినటువంటి దాన్ని ప్రపంచం మొత్తం చలించిపోయినటువంటి పరిస్థితి. గతంలో 70 సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాద సంస్థలు చేస్తున్నటువంటి దాడి ఒక భాగము, ఆ రోజు చేసినటువంటి ఒక భాగం. కాబట్టి దీంట్లో మనకు కనపడేటువంటిది ఏంటి, హిందువులు అనేటువంటి దాని కింద పక్కకు చేసి ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలేసి చేసినటువంటి దాన్ని మనం తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి ఒక సందర్భం ఇది. ఈ సందర్భం లోపల మనం ఏం చేసాము, చెప్పాము. ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు, అమెరికా కానీ, రష్యా కానీ, ఇటలీ కానీ, లేకపోతే ఇజ్రాయిల్ కానీ, అన్ని దేశాలకు మనం కెనడాకు మనం చెప్పినటువంటిది ఏంటంటే, అందరినీ కన్విన్స్ మన జయశంకర్ గారు అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు తిరగడం జరిగింది, మన ప్రతినిధులు వెళ్ళడం జరిగింది, నిర్మలా సీతారామన్ గారు కూడా వెళ్ళడం జరిగింది. వరల్డ్ బ్యాంకు సంబంధించినటువంటి అంశాలను, పాకిస్తాన్ చేసేటువంటి ఆర్థిక సహాయం ఆపమని చెప్పి రకరకాలుగా జరిగిన తర్వాత మనం చేసినటువంటిది ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే ఈ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ఏ ప్రాంతంలో అయితే ఉగ్రవాద సంస్థ నాయకులు ఉంటున్నారో వాటి మీద మాత్రమే మనం దాడి చేసినాం. కరెక్ట్గా అక్కడే చేసాం తప్ప ఏ ఒక్క వ్యక్తిని, సామాన్యుడిని, పాకిస్తాన్ పౌరుల్ని చంపలేదు. పాకిస్తాన్కు సంబంధించినటువంటి యుద్ధ స్థావరాల మీద దాడి చేయలేదు. వాటికి సంబంధించినటువంటి సిస్టమ్స్ మీద మనం దాడి చేయలేదు. పాకిస్తాన్ ఆస్తుల మీద దాడి చేయలేదు. పాకిస్తాన్ రాజకీయ నాయకుల మీద కూడా మనం దాడి చేయలేదు. ఇది చాలా స్పష్టంగా మనం చెప్పినట్టుగానే గన్ షాట్ మనం చేయడం జరిగింది. చేసిన తర్వాత మనం ఊరుకుంటే వాళ్ళు మాట్లాడింది ఏంటి, వాళ్ళ ప్రతినిధి, వాళ్ళ ప్రధానమంత్రి గారి, డిఫెన్స్ గారు మాట్లాడింది ఏంటి, ఇంతటితో మీరు ఊరుకుంటే మేము కూడా ఊరుకుంటాము అన్నారు. మనం కూడా ఊరుకున్నాం. కానీ మరుసటి రోజు నుంచి వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటి, అర్ధరాత్రి 8 మొన్న రాత్రి 8 నుంచి 10, 11, 12 గంటలకి ఏంటంటే, ఆ ప్రాంతంలో ఏదైతే ఎల్ఓసి ప్రాంతం ఉందో, సామాన్యుడు, గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడ నివసిస్తున్నారో వాళ్ళను చంపడం మొదలుపెట్టినారు. మనం చెప్పాం ప్రపంచానికి, మళ్ళీ చూడండి మేము చేసింది ఇది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సమర్థించింది. టెర్రరిజాన్ని అంతం చేయడానికి భారతదేశానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ట్రంప్ లాంటి వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వయం వాళ్ళు అనుభవించారు దీనికి సంబంధించినటువంటి దాంట్లో. మేమేమంటున్నా అంటే, అంతటితో ఆగలేదు, ఆగకుండా మనం చూసాం, 2 రోజులు చూసాం. మళ్ళీ మనం మన రక్షణ కోసము, మన ఆత్మాభిమానం కోసము, మన ప్రజల యొక్క క్షేమం కోసం మళ్ళీ మనము ఎక్కడ దాడి చేసాం, మనం యుద్ధానికి సంబంధించినటువంటి వాటి యొక్క డిఫెన్స్కు సంబంధించినటువంటి యూనిట్ల మీద మనం దాడి చేయడం జరిగినటువంటిది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మళ్ళీ మన ఎయిర్పోర్ట్ల మీద మళ్ళీ చంపడము, గ్రామాల మీద, పక్కన ఉండేటువంటి వాటి అన్నిటి మీద కూడా, పక్కన ఎల్ఓసి ప్రాంతంలో ఉండేటి గ్రామాల మీద, అమాయకుల మీద దాడి చేస్తున్నారు. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఈ జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ అమెరికా విదేశ శాఖ మంత్రి అక్కడ మాట్లాడినట్టు పొద్దున పాకిస్తాన్ కౌంటర్ పార్ట్తో మాట్లాడి ఇవాళ మన జయశంకర్తో మాట్లాడింది మనకు అర్థమవుతుంది. మనకి ఎందుకంటే ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటిదే మనం చదివాం. కాబట్టి ఏమిటి, 2 కూడా ఉద్రిక్తలు తగ్గించుకోండి,
ఒకరికొకరు మాట్లాడితే బాగుంటది, మేమన్నా అవసరం అయితే మేమన్నా సాయం చేయమంటే చేస్తాము అనేటువంటి పద్ధతితో వాళ్ళు మాట్లాడుతున్నారు. G7 కంట్రీస్ కూడా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం మనకు కనపడుతున్నట్టు. సరే, మంచిదే, కాదండి లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు రెండు సమానం కాదు. మన మీద దాడి చేసి మమ్మల్ని గెలికి మమ్మల్ని గిచ్చి మమ్మల్ని కొడితే మేము లాస్ట్కి ఇది కాదు, పద్ధతి కాదని చెప్పి ఎక్కడైతే ఉన్నదో ఆ మాత్రం మనం చేసాం. ఏది అక్కడ ఉండే తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు మట్టు పెట్టాం. మరి తీవ్రవాద సంస్థలు ఉన్నటువంటి సంస్థలను వాళ్ళని మూసివేసి వాళ్ళని ధ్వంసం చేసి ఆ నాయకులను దానికి సంబంధించి ఉగ్రవాదులందరినీ కూడా మనకు అప్పచెప్తే ఈ సమస్య లేదు కదా. మనకు పాకిస్తాన్తో మనకు గొడవ లేదు కదా. పాకిస్తాన్ ప్రజలైనా మా భారత ప్రజలైనా మనం ఒకటే భావిస్తాం కదా మనం. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంది, చేసినంత పని చేసి ఇప్పుడు రోజు మళ్ళీ మన మీద డ్రోన్ లేయడము, మనం దాన్ని ఎదుర్కొంటున్నాము. సరే, అది ఒక భాగం జరగనీయండి. అనేక రకాల విష ప్రచారాలు చేసి మేమంతా దీనికి విమానానికి సంబంధించినటువంటి బేస్లన్నీ మేము ఆక్యుపై చేసినాము, ఆక్యుపై కాదు కానీ ధ్వంసం చేసినాము, వాటికి సంబంధించినటువంటి నష్టాలు చేసినాము అనేటువంటిది విష ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకు కనపడుతున్నటువంటి. ఇప్పుడు ఇది వచ్చింది, ఒక ప్రపోజల్ వస్తుంది, మనం వింటున్నాం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి. ఏమిటి చర్చ ఎట్లా ఉండాలా? చర్చ బేషరతుగా కాదు, షరతులతో కూడవాలి. 2-3 అంశాల మీదనే చర్చలు ఉండాలి. వాళ్ళకి మనకు ఉన్నటువంటిది ఏమిటి, భారతదేశాన్ని గత 50 సంవత్సరాలుగా మనల్ని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నటువంటి టెర్రరిజం సంస్థలు, అమాయకుల పానాలు, కాశ్మీర్ పండిట్లు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా పనంగా పెట్టి పారిపోయి జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇంతకాలం భరించినప్పటికీ కూడా మొన్న జరిగిన సంఘటనతో ఏంటంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మోదీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం భావించినటువంటి సందర్భం. అన్ని రాజకీయ పార్టీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అందరు దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తే దాని వెనకాల మేము వస్తామని చెప్పి ఫస్ట్ టైం దేశంలో జరిగినట్టు 1962 చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఈ అభిప్రాయం రాలేదు. చైనాతో కొంతమంది మిత్రులు ఈ దేశంలో ఆ సిద్ధాంతాలు నమ్మేటువంటి వాళ్ళు చైనాను సమర్థించినటువంటి పరిస్థితి చూసాం. ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ మోదీ గారి వెనకాల నిలబడి మీరు చేయండి, మీరు యుద్ధం చేయండి అనేటువంటిది మనకు తెలుసు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి మజ్లిస్ పార్టీ నేత కూడా మీరు అందరికంటే ఎక్కువగా ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఒక మంచి పరిణామాన్ని మనం చూడడం జరిగినటువంటిది. దేశ రక్షణ ముఖ్యము, దేశ భద్రత ముఖ్యము, భారతీయత ముఖ్యము, భారత ప్రజల ముఖ్యము అనేటువంటి దాని కింద ఇవి జరుగుతున్నటువంటి క్రమం లోపల ఇప్పుడు చర్చలంటే 2-3 విషయాల మీద నాకు వచ్చినంత వరకు 2-3 విషయాలు ఏంటంటే చర్చ మొట్టమొదలు వాళ్ళు ఆపాలి. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు చెప్పిన దాంట్లో ఏం కనపడుతున్నట్టు విషయం, వాళ్ళు ఉద్రిక్తలు తగ్గించేటట్టు వాళ్ళు దాడులు ఆపితే మేము దాడులు చేయడం ఏంది? దాడులు మీరు కదా చేస్తున్నది. మీరు దాడులు చేస్తే మేము అట్లాగే ఉంటామా? మేము మళ్ళీ దాడులు చేయమా? మేము దాడి ఎందుకు చేసామో చెప్పాం కదా, ప్రపంచం మొత్తానికి చెప్పాం కదా, ఉగ్రవాద సంస్థలను మరి ధ్వంసం చేయాలని చేశాం కదా, అక్కడికి ఆగలే కదా మీకు ఏమిటి, ఉగ్రవాద సంస్థలకి అక్కడ పాకిస్తాన్ లో ఉండేటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి అవినావ బంధం ఉంది. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఈ ఉగ్రవాద టెర్రరిజం అనేటువంటిది దానిలో ఒక భాగము. అక్కడ ఏం తేడా లేదు. రాజకీయంగా అంటే గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఊహాగానాలు కావచ్చు, దేశంలో కొన్ని దాడులు కూడా జరగచ్చు అనేటువంటి కొన్ని ఊహాగానాల నేపథ్యంలో దేశ ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తుంది కేంద్రం? దేశంలో ఇప్పుడు దేశానికి సంబంధించిన దాంట్లో భారత ప్రభుత్వము అన్ని రాజకీయ పార్టీల యొక్క సమన్వయంతో అభిప్రాయంతో దేశ రక్షణ అనేటువంటి దాని కిందనే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిది. సామాన్యుడిని బ్రతికించుకోవాలా, సామాన్యుడికి ఏ సంబంధం లేనటువంటి కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి సామాన్యుడు హిందువైన ముస్లిం అయినా మనం రక్షించుకోవాలనేటువంటి దాని కింద మనం ఇచ్చేస్తున్నాము. వాళ్ళు అక్రమంగా చేస్తున్నారు. వాళ్ళ విధానం ఏంది, అక్రమమైనటువంటి పద్ధతి లోపల చేసిందల్లా న్యాయమైనది ఎక్కడుంది చెప్పండి? వాళ్ళు చేసినటువంటి దాంట్లో వాళ్ళు అన్నారా, అవును మా వాళ్ళు మాకేం సంబంధం అంటారు? మీ దేశంలో పెట్టుకొని ఉగ్రవాద సంస్థలన్నింటినీ మీరు పోషిస్తూ వాటికి ఆర్థిక సహాయం మీరు చేస్తూ మిలిటరీతో వాళ్ళకి సంబంధాలు మీరు పెడుతూ రాజకీయాల్లో సంబంధాలు పెడుతూ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు. ప్రజాస్వామ్యం ఎన్నిసార్లు జరిగిందండి మీకు సైనిక చర్యలు? మీ దేశంలో ఆర్మీ ఎన్నిసార్లు టేక్ ఓవర్ చేసింది, పాలించింది? ఇమ్రాన్ ఖాన్ తెచ్చింది వాళ్ళే, మళ్ళా జైలుకు పంపింది వాళ్ళే. మీ వ్యవహారం ఎట్లుంటది? కాబట్టి మీది ఓ పద్ధతి ఉంటది కదా, మీకు వ్యవహారం ఉండదు కదా. అందువల్ల మనమేమంటున్నాం అంటే ఇలా దేశ ప్రజలను రక్షించుకోవడానికి తప్పని పరిస్థితుల్లో మీ మీద దాడి చేస్తున్నాము. ఇప్పుడు మీరేమంటారు, మమ్మల్ని ఆపండి అనేటువంటిది మొదలు చెప్పేటువంటి G7 కంట్రీస్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇతర దేశాలు కానివ్వండి, ఏవైతే మనకి ఇవాళ సలహాలు ఇస్తున్నటువంటిదో ముందు దానికి సంబంధించి ఏది ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి సంస్థలను వాటిని మీరు ఆపండి, వాటిని మీరు ముందుకు తీసుకురండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఆ సంస్థ అంటే ఉద్రిక్తతల తగ్గింపు ప్రతిపాదన పాకిస్తాన్ నుంచి వచ్చింది కాబట్టి ఆ కండిషన్ ఉండాలి. నెంబర్ 2 ఇంకొకటి కూడా ఈ దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి వాళ్ళు ఏ దేశం వల్ల అయినా కూడా వాళ్ళ మీద కూడా ఆ చర్చ జరగాలి. వాళ్ళ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాం.
సిటిజన్షిప్ మార్పుకు సంబంధించినటువంటి వచ్చినప్పుడు గతంలో భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ ఎప్పుడు ఇట్టే మాట్లాడుతుంది. ఇవాళ ఏం జరిగింది? భర్తలు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు, భార్యలు ఎక్కడ ఉన్నారో తెలియదు, పిల్లలు ఏ దేశ పౌరులో తెలియని పౌరసత్వం ఉందో తెలియని పరిస్థితి కాబట్టి చర్చ జరగాలి. భారతదేశం ఇవాళ ఆర్థికంగా బలంగా ముందుకు పోతుంది. దీని మీద కూడా మీరు అన్నట్లుగా దీని మీద కూడా ఉన్నతాధికారులు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి, అసలు ఎవరిని ఉంచాలి ఎవరిని పంపించాలని దానికి సంబంధించి కూడా నడుస్తుంది. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఇక తాడిశెట్టి పశుపతి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. పశుపతి గారు, పాక్ పాలకులు చెప్తున్నటువంటి మాట, అంటే పాకిస్తాన్ మంత్రి ప్రకటించినటువంటి ప్రకటన ఒకలాగా ఉంది. స్టిల్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మంత్రి ప్రకటించిన తర్వాత కూడా అక్కడక్కడ సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్నటువంటి దాడులు, అంటే పరస్పర విరుద్ధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మేము తగ్గుతామని చెప్తూనే ఆర్మీ చేస్తున్నటువంటి దాడులు, ఎక్కడ లింక్ లేనటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఐన్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధానంగా చిన్నపిల్లగా నవ్వుతున్నారు. పాక్ విదేశాంగ రక్షణ వ్యవస్థలో వాళ్ళు ఆ పాక్లో ఉన్నటువంటి సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని చూస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక 10 సంవత్సరాల అమ్మాయి నవ్వుతున్నారు. ఎందుకంటే మనం స్వతంత్ర భారతదేశం ఫార్మ్ అయిన తర్వాత ఇప్పటి వరకు కవ్వింపు చర్యలు వాళ్ళే ప్రధానంగా కవ్వింపు చర్యలు చేసి ప్రారంభించేటువంటి దుష్ట శక్తి పాకిస్తాన్. అవన్నీ పక్క పెట్టేస్తే మొన్నటికి మొన్న జరిగిన విషయం ఉంది. ఉగ్రవాదులు మనం ఎక్కడ చేసామంటే పాకిస్తాన్లో ప్రజలపైన చేయలే, పాకిస్తాన్లో వాళ్ళ రాడార్ మీద పనిచేయలే, పాకిస్తాన్లో వాళ్ళ ఎంబసీ మీద మనం అటాక్ చేయలే. ఉగ్రవాద సంస్థలు, ఈ యుద్ధం అనేది ఉగ్రవాద సంస్థకు భారతదేశ ప్రజల ఆత్మరక్షణ కోసం జరుగుతున్నటువంటి యుద్ధము. ఇది ప్రధానంగా అందరూ అర్థం చేసుకోవాలి. వాడు మన రాడార్ వ్యవస్థను దెబ్బతిద్దామంటాడు. మన దేశ బార్డర్లో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల్లో ప్రజలు జన నివాసాలు ఉండేటువంటి ప్రాంతాల్లో చేసుకుంటూ మనల్ని ఏంటి అంటే వాడు ఒక బంధ వైఖరితోని ఇక్కడ భారత ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఒప్పందానికి ఒక సంధి చేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఎందుకు అంటే మనల్ని ఆపాలంట, మనం యుద్ధం ఆపాలి, మన శత్రువు వాడు ఏం చేసినా కూడా మనం ఊరుకోవాలి. ఈ లోపల ఒక 500 మందో 5,000 మందో 50,000 మందో మన బార్డర్ రాష్ట్రాలలో ఉన్నటువంటి జనాలు చనిపోతారు. అప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం పైన ఒక చెడాభిప్రాయం క్రియేట్ కావాలి, ఒక విలువైన ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనం అప్పుడు మళ్ళీ అప్పుడు యుద్ధం మానేద్దాం, స్టార్ట్ చేద్దాం అనే లోపల వాడు విజృంభిస్తాడు. ఈ లోపల ప్రతిపక్షాలు కూడా గోరంతని కొండంత చేసి ఒక అవకాశవాద రాజకీయాలు చేసేటువంటి దుర్మార్గుడు, వాడికే 25 కోట్ల జనాభాను పరిపాలించేటువంటి లుచ్చానా కొడుకులకు అటువంటి అవగాహన ఉంటే 140 కోట్ల ప్రజానికానికి రక్షణతో వ్యవస్థను అద్భుతంగా ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందండి? వాడి మాటలు వినడం వేస్ట్. వాడు ఊరికనే ఏంటంటే మొన్నటి కూడా ఏం చెప్తున్నాడు, మనం కూడా వెంకటరెడ్డి గారు కూడా ప్యానెల్లో ఉన్నారు మొన్న, మనం ఈ దొంగ వెధవలు ఎప్పుడు కూడా ఆపరు, వీళ్ళు యుద్ధం ఏదో రూపకంగా వాళ్ళ ఎగ్జిస్టెన్సీ మేము ఉన్నాము అని చూపించుకోవడం కోసం తప్పకుండా వాళ్ళు ఏదో రకంగా ఏదో రూపంగా ఏదో ప్రాంతాల పైన అమాయకుల మీద చేస్తారని ఆ రోజన్నా అది ఊహించిన ప్రకారమే అదే జరుగుతుంది. అయితే ఒక్కటి సార్, గతంలో ఈ భారతదేశం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇప్పటి 4 సార్లు వివిధ సంవత్సరాలలో జరిగింది. మనం ఎప్పుడు కూడా ఒక శాంతియుత వాతావరణం కోరుకుంటున్నాం. వీళ్ళు ముందుకు వచ్చి యుద్ధం చేయరు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక యుద్ధ వాతావరణము, ఒక కవ్వింపు చర్యలను మనం అవగాహన చేసుకోకుండా వాడు పంపేటువంటి శాంతి చర్చలకు, వాడు పంపించేటువంటి మెసేజ్లకు మనం తలొగ్గే ఆలోచనే లేదు. మనం వాళ్ళ ఎట్టి పరిస్థితుల ఇండియన్ ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవల్ కానివ్వండి, ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ వెరీ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. అన్లెస్ అంటే వాడు స్టాప్ చేస్తున్నా అని అంటే తప్ప మన భారతదేశం ఆపే పరిస్థితి లేదు. ఆపరు కూడా, ఆపొద్దు కూడా. ఇవాళ మీరు ఎక్కడ ఒక మహిళల్ని అడగండి, ఒక చిన్నపిల్లల్ని అడగండి, కాలేజ్ స్టూడెంట్స్ని అడగండి, ఒక కార్మికుడిని అడగండి, యుద్ధం చేయాలా వద్దా అని ఎగ్జిట్ పోల్ పెడితే 96% పెడుతున్నారు. చేయండి అని అంటున్నారు, ఆపేదే లేదని అంటున్నారు, తగ్గేదే లేదంటున్నారు, తగ్గొద్దని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు చెప్తున్నారు. అంటే
ఎందుకు అంతటి అగ్రెసివ్నెస్ ఈ భారత ప్రజలకు వచ్చింది అంటే ఈ 75 సంవత్సరాల చరిత్రలో 5 సార్లు యుద్ధం జరిగినటువంటి పరిస్థితిలో వీళ్ళు ఎన్నిటికీ కూడా మారరు. ఈ పాకిస్తాన్ అనే దుష్ట శక్తులు ఆ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పాలక ప్రభుత్వము ఆర్మీ వ్యవస్థ వాళ్ళ ఆలోచన సరళి మారదు. తప్పకుండా వాళ్ళను ఇప్పుడైనా ఒక బలమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒక దేశ సౌభ్రాతృత్వం కోసం పరిపాలన చేసేటువంటి కోణంలో ప్రజల రక్షణే ముఖ్యమైనటువంటి కోణంలో ఆలోచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది సరైనటువంటి సమయం. ఈ సమయం పెంచితే మళ్ళీ మనకి ఇంత సమయం దొరకదు కాబట్టి వాడిని పూర్తి స్థాయిలో ఒక సామెత ఉంటారు, శత్రుశేషం మిగిల్చకూడదు అని అంటారంట. అంటే ఇవాళ భారత ప్రజలు వాళ్ళ రక్షణ విషయంలో ఆలోచించినప్పుడు వాళ్ళ శత్రువును అసలు నామరూపం లేకుండా చేయాలని కోరుకుంటారు ఈ భారత ప్రజలు. ఇవాళ ఎటువంటి ఇబ్బందులకు వచ్చినా, ఎటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా, లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులకైనా రెడీ ఉన్నారు. కానీ ప్రాణం పోతుంది అని అనుకుంటే ఎవరు ఊరుకుంటారండి? అందుకని భారత ప్రజలు కానీ భారత ప్రభుత్వం కానీ చాలా క్లియర్ కట్ లో ఉంది. వీళ్ళకి సరైనటువంటి గుణపాఠం తప్పకుండా చేయాలని మోడీ గారు కూడా అన్నారు. ఏమని? వాళ్ళకి ఏ విధంగా అయితే మనకు జవాబు మన దగ్గరికి వచ్చారో మేము అదే విధంగా రెస్పాన్స్ ఇస్తాం. పాకిస్తాన్కి ఎంత దూరం ఇండియాకు కూడా పాకిస్తాన్ అంతే దూరం. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేసి మతోన్మాదం పేరు మీద వాళ్ళ యొక్క మత ప్రాతిపదికన చేసినటువంటి దుర్మార్గపు చర్యలను ఇంకా కూడా ఒకవేళ ఊరుకున్నారు అనుకోండి, మోడీ గారు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక ఊరుకుంటే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు, సోకాల్డ్ లీడర్లు, సోకాల్డ్ కొమ్ము కాసేటువంటి దేశంలో ఉన్నటువంటి దేశం మొత్తం కూడా ఈ అంశంలో ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ కావచ్చు, ఒక తాటి మీదకి వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా ఒక ఇంత సంతోషించే తగ్గ విషయమే. ఒక చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎస్ వెల్కమ్ బ్యాక్. ఎస్ వెంకటరెడ్డి గారు, చూస్తూ ఉంటే మాత్రం పరిస్థితులు మరింత చేదాటిపోతున్నాయనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారంటే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి తీవ్రతే దీనికి కారణం అనేటువంటి ఒక మాట. బట్ పాకిస్తాన్ అధికారులు చేస్తున్నటువంటి ప్రకటనలకి ఆర్మీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా కేంద్రం స్పందించేటువంటి విధానం, అజిత్ దోవల్తో భేటీ కావచ్చు, త్రివిధ దళాలు, అలాగే రాజ్నాథ్ సింగ్తో ప్రధాని దాదాపుగా 1 గంట 20 నిమిషాలకు పైగా భేటీ అయినటువంటి పరిస్థితి, ఒక సీరియస్నెస్ అయితే క్రియేట్ అవుతుంది కదా. ఆ పరిణామాలు ఎలా ఉంటాయంటారు? మిత్రమా, అక్కడ పాకిస్తాన్లో మీరు అన్నట్టుగా మిలిటరీకి గవర్నమెంట్ కు సఖ్యత లేదు. ఇప్పుడు అక్కడ మనకున్న సమాచారం వేరకు మిలిటరీ డామినేట్ చేస్తుంది అక్కడ. ఈ మిలిటరీలో ఉండేటువంటి వాళ్ళకు లేనటువంటి అవలక్షణాలు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు, రాజకీయాలు చేస్తారు, బిజినెస్లు చేస్తారు. మన దేశంలో చెప్పండి, ఎక్కడన్నా మనకు కనపడతారా చెప్పండి? మన మిలిటరీ ఆఫీసర్స్ ప్రజా జీవితంలో ఎక్కడైనా మనకు కనపడతారా? అది మన నిబద్ధత. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి బలహీనతలు, వాళ్ళకి కావాలంటే ఆ ప్రైమ్ మినిస్టర్ దించేస్తారు, ఇంకొన్ని కూర్చుంటే పెడతారు. ఎన్నికలలో వాళ్ళ జోక్యాలు ఉంటాయి. ఇది వాళ్ళకు ఉండేటువంటిది. ఈ మన ఒక పద్ధతి, మన ప్రజాస్వామ్య పద్ధతి, ఒక ఎలక్షన్ కమిషను, ఎన్నికలు, కోర్టుల తీర్పులు, వాటిని అనుసరించడము. అంత పెద్ద ఇందిరాగాంధీ అయినా కూడా అలహాబాద్ హైకోర్టుకు రాజీనామా పెట్టవలసి వచ్చింది. గౌరవిస్తాం మనము దాన్ని. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంది? ఇప్పుడు ఈ కుంభకోణంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఉండేటువంటి లక్షణాల్లో ఇది ఒకటి ప్రధానమైందని చెప్పి మనం గమనించాలి. ఇది ఒక పాకిస్తాన్కి వచ్చినటువంటిది కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటిది ఏంటి? మీరు మమ్మల్ని గెలికినారా లేదా? మేము గెలికితే మేము అట్లాగే ఉండండి, మీరేమనొద్దు అంటే అట్లా కాదు, మాకు ఎక్కడ గెలికినారో అక్కడ నొప్పి వస్తుందో అక్కడ మేము కూడా మిమ్మల్ని గిచ్చిపోతామన్నాము. ఆ తర్వాత కాకుండా మీరేం చేస్తున్నారు? మళ్ళీ ఇంకో రకంగా వచ్చి మళ్ళీ గిచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. నేనేమంటున్నా, ఈ సంధి గురించి మాట్లాడేటువంటి అగ్రరాజ్యాలు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళంతా కూడా పూర్తిగా మనకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ట్రంప్ గారు మద్దతు ఇచ్చినాడు,
ట్రంప్ గారు ఏ మద్దతు ఇచ్చినారు? టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టెర్రరిజం అని మాట్లాడుతున్నారు. ఇద్దరు రెండు మనకు సమానమే అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. టెర్రరిజం గురించి వాళ్ళు అనుభవించినారు కాబట్టి, టెర్రరిజం గురించి వాళ్ళు ఎంత బాధపడ్డారు అమెరికాలో జరిగినటువంటి దానికి ఉన్నది కాబట్టి వాళ్ళు అంతవరకు ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు జరిగిందని వాళ్ళకి తెలుసు కదా. టెర్రర్ స్థావరాల మీద భారత విమానాలు కానీ భారత డ్రోన్లు కానీ రకరకాలుగా మనం ప్రయోగించడం ఒక్క ఎగ్జాంపుల్ అన్నా చూపించాలి మనకు. ఏమని? మీరు మా సాధారణ ప్రజలను చంపినారు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళ ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేసినటువంటి లిస్ట్ లో మనకు వచ్చినటువంటిది తీవ్రవాద ఉగ్రవాద సంస్థలు కీలకమైన నాయకుడికి కుటుంబ సభ్యులు, వాళ్ళని చంపినాము మనము. వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళు సామాన్యులు అంటారు. మరి వాళ్ళ అంత్యక్రియలకు అన్నిటికీ కూడా ముఖ్యమైన నాయకులతో సహా మళ్ళా అటెండ్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ. కాబట్టి ఫస్ట్ దీనికి సంబంధించిన కండిషన్ ఏమిటి? తీవ్రవాదానికి సంబంధించినటువంటి మూలాలను పెకిలించి వేయడానికి షరతుగా చర్చలు జరగాల. ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి అక్రమ నివాసం ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ మీద చర్చ జరగాలి. ఈ రెండే. మిగతాది వాళ్ళకి సరిహద్దుకు సంబంధించిన కొట్లాటలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, అది ఉండనియండి. అది చాలా కాలం నుంచి ఉంది. తర్వాత ఎట్లా పరిష్కరించబడుతుంది అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏ దేశమైనా కూడా అట్లా కాకుండా ఆపాలని 3 రోజుల కిందనే చెప్పాల్సింది వాళ్ళకు. ఏమని? మీరు భారతదేశం మీ పౌరులను ఎవరిని చంపిందో చూపండి. భారతదేశం మీ యొక్క యుద్ధ సామాగ్రి మీద, యుద్ధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేసిందా చెప్పండి. మీ ప్రభుత్వ భవనాలను దాడి చేసిందా చెప్పండి. మరి ఇవన్నీ లేనప్పుడు చేసిన దాడి వాళ్ళు చేస్తున్నారు. మా మద్దతు కూడా ఉంది దాన్ని. ఏది? వాళ్ళే ముందుకు రావాలి. అసలు ముందుకు వచ్చి వాళ్ళందరినీ కూడా వరుసపెట్టి అరెస్ట్ చేసి మనకు అప్పచెప్పాల్సిన కేసులు, మన దేశానికి సంబంధించిన కేసులు ఉంటే మనకు అప్పచెప్పాలి. అది జరిగితే అయిపోతుందండి. అది చేయకుండా మీరు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చి మిలిటరీ అక్కడ ప్రధానమంత్రి ఎవడు ఉంటాడో తెలియదు, డిఫెన్స్ మినిస్టర్ ఏం మాట్లాడతాడో తెలియదు, విదేశాంగ శాఖ మంత్రి ఏం మాట్లాడుతూ తెలియదు. ఒకడు అంటాడు పాకిస్తాన్ అమెరికా చేసినటువంటి దానికి మేమంతా 30 నుంచి ఏడుస్తున్నాం. ఒకడు అంటాడు. రకరకాల అట్లా పదవిలో ఉన్న వాళ్ళు, బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే పద్ధతి అదేనా? కాబట్టి ఇవాళ ఏ చర్చలే మనం అందుకే రెస్పాన్స్ మన మంత్రిత్వ శాఖ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో ఎట్లా ఓడిపోతాము, భారత ధాటికి తట్టుకోలేము అనేటువంటి అభిప్రాయం పాకిస్తాన్లో ఉన్నది. కాబట్టి సరే, మధ్యవర్తులు వాళ్ళ సమస్యల వాళ్ళు ఏదో చెప్తుంటారు. కాబట్టి దీంట్లో మనకు కనపడేటువంటిది ఏంటంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, భారత ప్రజలకు, భారతదేశ ఆస్తులకి మనకు ఉండేటువంటి ఆత్మగౌరవం దెబ్బతినకుండా జరిగేటువంటి చర్చలు మాత్రమే జరగాలి తప్ప వాళ్ళ కోసం మనం చర్చలు చేయడం అనేటువంటిది మాత్రం ఉండకూడదు. అట్లా ఉంటుందని నేను కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది తాడో పేడో తెలుసుకోవాల్సిన ఒక సమయం వచ్చింది. చాలా కాలంగా వాళ్ళతో మనకు ఉండేటువంటి ఇబ్బందులు, వాళ్ళ దాడి, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు అనేక మందిని మట్టుబెట్టి సోషల్ మీడియాలో వస్తుంది ఏంటి అని అంటే పనిలో పనిగా పీఓకేను కూడా మనం స్వాధీనం చేసుకోబోతున్నాం, అందుకే అంత సీరియస్నెస్ చర్చలు అనేటువంటి మరొక మాట కూడా వినిపిస్తుంది. ఆ కోణంలో చూడొచ్చు. ఇవన్నీ జరిగితే మంచిదే. ఒకటి ఇప్పుడు జరిగేది ఏంటంటే వాడు పిచ్చోడి చేతిలో రాయి. ఇప్పుడు మనమేమో చాలా బ్యాలెన్స్ గా ఆలోచిస్తాము. వాళ్ళ ఆలోచన ఎట్లుంటదంటే వాడు ఎట్లాగో బురద గుంటలో నుంచి వచ్చిన బర్రెలు ఉంటాయి చూసినరా, అవి పోతుంటాయి, మనం దూరం ఉండాలా, అంటించితే మనకు అంటించిపోయే పరిస్థితి అక్కడే ఉంది. మనకు ఒక సుస్థిరమైన అభివృద్ధి విధానం ఉంది, భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది, భారతదేశానికి ఒక విధానము, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి విలువలు కలిగినటువంటి దేశం. కాబట్టి మనమేం ఆలోచిస్తున్నామంటే ఇవన్నీ ఇట్లా ఉండకూడదు అనేటిది. అందుకోసం కొంత వెనక ముందు ఆడుతున్నట్టుంది. లేకపోతే ఎంతసేపు అవుతుందంటే మనం పాకిస్తాన్ గురించి ఆ పక్క దేశాలు, పెద్ద దేశాలు, అగ్రదేశాలు పైకి ఎంత మాట్లాడినా వాళ్ళకు ఉండే రాజకీయాలు, జియో పాలిటిక్స్ లో శత్రు మిత్రు రకరకాలు ఉంటుంది. మనం ఎదిగితే కూడా వాళ్ళకి ఇబ్బంది. మనం 5వ స్థానంలో ఉన్నాము, 3వ స్థానానికి పోతామంటున్నాము. అందరికీ మనం ఏదో అందరికి ప్రేమ ఉంటుందని కాదు, పరిస్థితులను బట్టి సంబంధాలు ఉంటాయి. వీటన్నిటిని బేరీస్ వేసుకుని వాళ్ళ మన వైపు ఉన్నటువంటి మిత్రులు పరిస్థితులు వెంకటరెడ్డి గారు పరిస్థితులు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా అదుపులోకి రావాలని అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం దీని మీద. పశుపతి గారు, సో మరోవైపు పాకిస్తాన్కు బలూచ్ ఆర్మీ ఆ సైడ్ నుంచి కూడా జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అటు నుంచి కూడా వస్తున్నటువంటి దెబ్బలు కావచ్చు, ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి పలు పోలీస్ స్టేషన్లను కూడా స్వాధీనం చేసుకుని ఆర్మీని కూడా మేము అక్కడ కట్టడి చేశామని బలూచ్ ఆర్మీ కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఈ కోణాన్ని ఎలా చూడాలి? ఒకటి, ఇప్పుడు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు, ఒక సామెత ఉంటుంది. వాడు 25 కోట్ల ప్రజానికి ఉన్నటువంటి పాకిస్తాన్ గత దశాబ్దాల కాలం, కొన్ని సంవత్సరాల నుండి బలూచిస్తాన్లో ఏర్పాటువాదం కావాలని చేస్తుంటే అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయలేక, అక్కడ వాళ్ళకు ఒక సరైనటువంటి న్యాయం చేయలేక, సరైనటువంటి కట్టడి చేయలేక, సరైనటువంటి రక్షణ వ్యవస్థను అక్కడ చూసుకోలేకుండా వీడు ఇక్కడ భారతదేశంతో ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక వాడికి ఏదైనా కష్టమో నిష్టం వస్తే ఆదుకుంటాము, ఒక శత్రువు అయినా కూడా మిత్రత్వంతో కొంత సాయం చేస్తే మారుతాననేటువంటి ఒక సానుకూల వాతావరణం చేస్తున్నటువంటి భారతదేశం మీద
కవ్వింపబోయే చర్యలు అంటే చేసుకుంటూ వాడు ఎగ్జిస్టెన్స్ కోల్పోతాడండి. ఇప్పుడు భారతదేశం ఇంకా కొంచెం చూడండి మీరు, ఇంకొక 3 రోజులు 4 రోజులు కనుక ఎక్కువ కనుక తీవ్రమైనటువంటి దాడులు, అంటే దాడులు ప్రతి దాడులు వాడు చేసిన దానికి మనం ప్రతిచర్యలు మనమే వాలంటరీగా మనమే ప్రోయాక్టివ్గా మనమే చేయట్లేదు. వాడు చేసిన దాడికి కనుక వాడు ఇంకా ధ్వంసం అయితే అక్కడ అటువైపు ఉన్నటువంటి బలూచిస్తాన్ కానివ్వండి, లేకపోతే వేరే ఉగ్రవాద సంస్థలు కానివ్వండి, లేదా వేర్పాటువాద సంస్థలు కానివ్వండి, పాకిస్తాన్నే మింగేస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వ్యవస్థ ఆ ప్రధానంగా మింగేస్తుంది. అక్కడ ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి పరిపాలన, లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ, అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వాన్ని నిట్ట నిలువన అతి త్వరలో కూల్చేస్తుంది. వీటన్నిటికీ శత్రువు 4 వైపులో వస్తుందంటే మనం ఏం వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఏం వాళ్ళని ప్రొవోక్ చేయాల్సిన అవసరం లేదు. బలూచిస్తాన్ వాళ్ళు మనం 3 రోజులు చేసేస్తే మనం చేసేటువంటి నష్టం కంటే వాడు చేసే నష్టం ఎక్కువ. సో వాళ్ళు కోరుకుంటారు, ఏ కొమ్మ మీద అయితే కూర్చొని నరుక్కుంటారు అంటారో ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ ఆలోచన పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించినందుకు సరైనటువంటి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉంది. దానికి ఒక సంఘటితమైనటువంటి శక్తిగా భారతదేశం ఎదిగింది. ఈ భారతదేశంలో ఒక పటిష్టమైనటువంటి భద్రత కోరకు పాటుపడేటువంటి ప్రభుత్వం ఇవాళ ముందుకు వెళ్తుంది. అటువంటి దిశగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటున్నారు. అటువంటి దిశగా వీళ్ళు గత 13 సంవత్సరాల నుండి ఒక శత్రువును ఎట్లా నిలువరించాలి అనేటువంటి క్రమంలో కూడా వీళ్ళు చేసినటువంటి ఆయుధ సంపత్తి సమకూర్చే విధానం కావచ్చు అండి. ఇండియా విత్ ఇన్ ద కంట్రీ మేక్ ఇన్ ఇండియా అనే పాలసీస్ తోని మిజైల్స్ తయారు చేసుకొని దేశ రక్షణ వ్యవస్థను ఒక అంతర్జాతీయ సమాజంలో పశుపతి గారు, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ మీద ఇప్పటికీ కూడా ఒక సింపతి అనేది ఉంది అనేటువంటి ఒక మాట. అందుకే IMF 7,500 కోట్ల రూపాయలు రుణం కావచ్చు, లేకపోతే సహాయ రూపంలో కావచ్చు, ఇటువంటి సమయంలో కూడా చేసింది అనేటువంటి ఒక మాట. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక్కటండి, ప్రతి ఒక్కరికి ఒక దుష్టుడు, ఒక మిత్రుడు, ఒక శత్రువు ఉంటూనే ఉంటారు ఎక్కడో ఒక గ్రూప్ ఆఫ్ 100లో. అంటే వీళ్ళు ఇప్పుడు మరి కోర్టు విషయం తీసుకోండి. కోర్టు విషయంలో ఒక ఉగ్రవాది కూడా వాడు భిక్ష పెడతారు, వాడు జీవిత భిక్ష పెడతారు, లేకపోతే ఒక బెయిల్ ఇస్తారు. ఏమని, నా కూతురు ఇబ్బంది ఉంది, లేకపోతే నా ఆరోగ్యం బాగలేదు, లేకపోతే నా తండ్రి ధన సంస్కారాలు చేయాలంటే ఒక చిన్న క్లాజులు ఎట్లయితే చేస్తారో వీడు అక్కడ IMF ముందు పాకిస్తాన్ మోకరిల్లి మా ప్రజలు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి పరిస్థితిని దాన్ని బూచిగా చూపించుకొని వాడు కొన్ని సెక్షన్స్ ని మనం అంటే ఎలిమినేట్ చేయలేని పరిస్థితిలో కొంత $1.3 బిలియన్ US వాళ్ళు శాంక్షన్ చేశారు. దానికి అంటే ఉగ్రవాద సంస్థలకే ఎక్కువగా ఈ నిధులు చెల్లిస్తుంది, హెచ్చిస్తుంది అని భారతదేశం చెప్పినప్పటికీ కూడా వినలేదు. కానీ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తారు. ప్రతి వాడికి, ప్రతి శత్రువుకు కూడా ఒక అవకాశం ఇస్తారు. న్యాయస్థానం కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే దేశాలు కావచ్చు. ఇవాళ వాడికి పెద్దగా సపోర్ట్ చేసేసి వాడిని ఏదో ఆదుకోవాలనేటువంటి క్రమం కాదు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లో వాడు అప్పీల్ చేసుకునే విధానంలో, వాడు మోకరిల్లే విధానంలో, ఆ ప్రజల యొక్క సంక్షేమం కోసం మాకు అవసరం ఉంది అనేటువంటి క్రమంలో అప్పీల్ చేసుకున్న దానికి మాత్రమే వాళ్ళు అప్రూవల్ చేశారు. ఇప్పుడు తెమ్మానండి, ఇప్పుడు ఓకే మొన్న ఇచ్చారు, మళ్ళీ ఇంకో వారం రోజులకు 10 రోజులకు డబ్బులు కావాలి పాకిస్తాన్ వాడికి, తెమ్మానండి. IMF ఎట్లా ఇస్తారో చూద్దాం. ఏ దేశాలు ఎట్లా సమకూరుస్తాయో, ఏ దేశాలు ఎంత అపోజ్ చేస్తాయో. అంటే వాళ్ళ అక్కడ వాళ్ళ ఎడ్యుకేషనల్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు, ప్రజల యొక్క ఆర్థిక సుసంపన్నం కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, ఏది కూడా అభివృద్ధి పదంలో లేకుండా కేవలం ఒక ఉగ్రవాద సంస్థలే మాకుగా ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా భావించేటువంటి పాకిస్తాన్ ప్రతి ఒక్కరూ ప్రతి దేశం చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 75 దేశాలు విజిట్ చేసిండ్రు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, అప్రాక్సిమేట్లీ. అంటే ఎక్కడ పోయినా కూడా శాంతి అనేటువంటి ఒక జపం, శాంతి అనేటువంటి ఒక విషయాన్ని అనేది చెప్పకనే చెప్తున్నప్పటికీ కూడా అరే ఇంతటి పాజిటివ్ ఉన్నటువంటి ఒక ఐడియాలజీ ఉన్నటువంటి భారతదేశం, ఐడియాలజీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను వీళ్ళు ఎందుకు కవింపు చర్యలు చేస్తున్నారు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఒకడికి శత్రువు ఒకడు మిత్రుడు అని ఎలా అంటారో, వాళ్ళ చైనా వాడిని మనం ఏం అడగలే, వాడి దగ్గర పోయిన బాబు మాకు నువ్వేదో మధ్యవర్తిత్వం చేయమని. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటే వాడి పెద్దరికం చూపించుకోవడం కోసం, లేకపోతే వాడి యొక్క ఇన్వాల్వ్మెంట్ చూపించుకోవడం కోసం, వాడి యొక్క స్వలాభం కోసం
నేను కూడా మధ్యవర్తిత్వాన్ని నెరవేర్చడం కోసం మేము ముందుకు వస్తామని ఎవడు అడిగి నీకు అవసరం లేదు. వీఆర్ వెల్, అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ వెల్ బీయింగ్, వెల్ ఎక్విప్డ్, వెల్ అడ్మినిస్ట్రేటర్ కేపబిలిటీ ఉంది, ఎవరితో అవసరం లేదు. కానీ మిత్రత్వం ఉండాలి, అందరితో ఒక కన్సల్ట్ లేదనే ఉద్దేశంతో మాత్రమే ఉన్నారు తప్ప నో బడీ ఈస్ నీడెడ్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ద ఎనీ కాంప్రమైజేషన్ ఆర్ ఎనీ చర్చలకు. అటువంటి విషయానికి తావే లేదు. ఒక్కటి మాత్రం క్లియర్గా ఉంది, అజిత్ దోవల్ గారు కావచ్చండి, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చండి, లేకపోతే ఈ ఆర్మ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా. అలాగే ఫైనల్ గా పశుపతి గారు, ఫైనల్ గా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని ఎలా గమనిస్తూ ఉంటాయంటారు దీనికి సంబంధించి? ఒకటండి, భారతదేశంలో ఎదుగుతున్న చెట్టు ఇది ఒక పెద్ద వటవృక్షం. ఈ వటవృక్షము ఒక 2 దశాబ్దాల క్రితం దీనికి సరైనటువంటి వాటర్ లేక ఇబ్బంది పడినటువంటి వటవృక్షం ఈ భారతదేశం. ఇలా 15 సంవత్సరాల నుండి ఒక ఊహించని స్థాయిలో, అంటే గతంలో 2 భీకర యుద్ధాలని ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులను కూడా ప్రపంచం చూస్తోంది కదా. బట్ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి దాన్ని కొంచెం భిన్నంగా చూసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి అంటే అదే ఒక్కటే. ఇప్పుడు వేరే దేశాలకు ఉన్నటువంటి ఆలోచన విధానం, గవ్యం చర్యలు, లేకపోతే వాళ్ళ ఒక ఆబ్జెక్టివ్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక జమ్మూ కాశ్మీర్ ఈ భారతదేశం నుండి విభజించబడినటువంటి పాకిస్తాన్ వేర్పాటువాదము, వాళ్ళ ఎగ్జిస్టెన్సీ కోసం వాళ్ళు ఏదో నేను ప్రపంచ పటంలో మేము బతికే ఉన్నాం, పాకిస్తాన్ అనేది ఎప్పుడు ఒకటి ఉండాలి అని చూపించుకునే విధంగా చేస్తున్నటువంటి ఆకతాయితనం, ఏదంటారు చిల్లర ఆకతాయితనంతో చేస్తున్నటువంటి ఈ దేశం ఒక మెచ్యూరిటీ పర్సన్. ఇప్పుడు మీరు ఒక యాంకర్ ఉన్నారు, నేను ఒక అనలిస్ట్ ఉన్నాను. వీ షుడ్ హ్యావ్ సమ్ డీసెన్సీ. అంటే మనకు డీసెన్సీ లేనప్పుడు నేను ఏదో మాట్లాడితే నేను టీవీలో నన్ను అందరూ చూస్తారు. అంటే భారతదేశం పట్ల ప్రపంచం మాత్రం చూస్తున్నటువంటి విధానం ఒక సంయమనంతోనే భారతదేశం ఉంది. ఒకవేళ మనలాగా ఉద్రిక్త పరిస్థితుల్లో కానీ లేకపోతే ఆగ్రహవేశాలతో ఉంటే ఈ పాటికి పాకిస్తాన్ మీద ఎప్పుడో పూర్తి స్థాయి యుద్ధాన్నే ప్రకటించేదనేటువంటి ఒక భావన కూడా ప్రపంచ దేశాల్లో ఉంది. రైట్, థ్యాంక్ యూ పశుపతి గారు అండ్ వెంకటరెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత